నేనేం మీ ఇంట్లో పర్మనెంట్ గా పడి తింటానికి రాలేదు. అయితే వచ్చిన పని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా. అది తప్ప అన్నిట్లోనూ వేలు పెడతావు ఎందుకు? మా ఫ్యామిలీ మ్యాటర్స్లో తలదూర్చి చాలాసార్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు. ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. ఇప్పుడైనా నువ్వు చేసిన ప్రతిజ్ఞ గురించి ఆలోచించు. వెళ్ళిన దాన్ని బట్టే వెళ్ళక మళ్ళీ నా ఇంటికి వచ్చావు. పోలీస్ కేసు పెడతానని వెళ్ళావు, మళ్ళీ చేతగాక ఇక్కడికే వచ్చావు. అదేమంటే సాక్ష్యాలంటావు, రుజువు చేస్తానంటావు. నా ఇంట్లో ఒక శత్రువు తిరుగుతూ ఉంటే నాకెలా ఉంటుందో తెలుసా? నీకు దమ్ముంటే నేను నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నట్టు ప్రూవ్ చేయి. లేదంటే నీ తప్పు నువ్వే ఒప్పుకొని తల దించుకుని వెళ్ళు. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయడానికి నీకు నెల రోజులు టైం ఇస్తున్నాను. ఈ నెల రోజుల్లోపు నువ్వు కానీ ప్రూవ్ చేయలేకపోయినా, తప్పు ఒప్పుకోకపోయినా నేనే నిన్ను మెడబట్టుకుని బయటికి గెంటేస్తాను. నువ్వు జయం ఉంది కదా, అప్పుడు ఆపుతుంది కదా. ఎప్పటికీ ఇక్కడే పడి ఉండొచ్చు కదా అని పిచ్చి పిచ్చి ఊహలేం పెట్టుకోకు. నేను గట్టిగా మాట్లాడిన రోజు జయమ్మ నా మాటకు ఎదురు చెప్పదు. ఆవిడ మనసు బాధ పెట్టం ఎందుకని చాలా విషయాల్లో సర్దుకుపోయినా నిన్ను బయటికి పంపించే విషయంలో మాత్రం ఆ దేవుడు చెప్పినా విను. జయమ్మ బాధపడుతుందని నిన్ను నేను భరించలేను. ఖచ్చితంగా గెంటేస్తాను. నాకేం ఉండాలని లేదు. అయితే ఇప్పుడే వెళ్ళు. మీ తప్పు రుజువు చేసే వెళ్తాను. అయితే వెంటనే రుజువు చేసి వెళ్ళు. ఆ సాక్ష్యాలు దొరకలేదని వెయిట్ చేస్తున్నాను. అయితే ఆ సాక్ష్యాలే సంపాదించు. సంపాదిస్తానులేండి, మీకేం భారంగా ఉండను. మీకే కాదు, నేను ఎవరికి ఎప్పటికీ భారంగా ఉండడం ఇష్టపడను. అయినా నా ఇంట్లోనే పడి ఉంటున్నావు. మీరు నన్ను చాలా అవమానిస్తున్నారు. నువ్వు నన్ను చాలా అనుమానిస్తున్నావు. మీరు తప్పు చేశారనడానికి నేనే సాక్ష్యం. ఆ సాక్ష్యం ఏ కోర్టులోనూ చెల్లదు. అందుకే కదా తప్పు చేసినా ధైర్యంగా మాట్లాడుతున్నారు. నా తప్పు లేకపోయినా నువ్వు నా మీద ఆరోపణ చేస్తున్నావు. అది తేలుతుందిలేండి. తేల్చు. నెల రోజులు టైం ఇస్తున్నాను. ఆ గడువు దాటితే మరుసటి రోజే నేను ఇంటి బయట నిలబెడతాను. ఇంకో విషయం, అప్పటిదాకా నీ హద్దుల్లోనూ ఉండు. నా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండు. అర్థమైందా? ఇదేంటి సడన్ గా నెల రోజులు గడువు పెట్టాడు? ఈ నెలలోపు సింధు మామూలు మనిషి అవుతుందా? బద్రి నిజ స్వరూపం బయటపడుతుందా? బద్రి నేరస్తుడని రుజువు చేయలేకపోతే అంజలి వాణ్ణి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇటు ఏజే తప్పు చేశాడని రుజువు చేయకపోతే నెల రోజులకి వెళ్ళగొట్టేస్తానంటున్నాడే. ఇంకో పక్క ఓటీపీ విక్రమ్ లాకర్ కోసం ప్రాణం తీస్తున్నాడు. ఇన్ని సమస్యలు నా ఎదురుగా ఉన్నాయేంటి? మధ్యలో 1 month డెడ్ లైన్ ఏంటి? నెల రోజులు టైం ఇస్తున్నాను. ఆ గడువు దాటితే మరుసటి రోజే నేను ఇంటి బయట నిలబెడతాను. నాకు ఆ లాకర్ ఎలాగోలా హ్యాండ్ ఓవర్ చేయకపోతే నేనేం చేస్తాను చెప్పాను, చేసి చూపిస్తాను. బద్రిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు అడ్డుపడకూడదు. నీకు నెల రోజులు టైం ఇస్తున్నాను. అంజలిని నేను నా గ్రిప్లోకి తెచ్చుకుంటాను. నాకు ఆ లాకర్ పెళ్లి చేసుకోవడానికి నువ్వు అడ్డుపడకూడదు. ఏం జరిగింది? ఏదో జరిగింది. పలాయన మంత్రం పఠించే టైం వచ్చిందా? అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయే సుముహూర్తం దగ్గర పడిందా?
ఏదో అనుకున్నావు. ఒక్కో పుల్ల ఏరుకొచ్చి పక్షి గూడు కట్టుకున్నట్టు ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఈ ఇంట్లో నీ సామ్రాజ్యం స్థాపించాలని చాలా కలలు కన్నట్టున్నావు. అందుకే నీ బలం సరిపోక బలగాన్ని సమకూర్చుకుంటున్నావు. మీ చెల్లిని తీసుకురావడానికి సింధు కారణంగా దొరికింది. ఆ తర్వాత మీ అమ్మని మీ నాన్నని దింపడానికి ఇంకేదో అవకాశం సృష్టిస్తావు కదా. హలో, ఏంటి జవాబు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? రివాజుగా ఏదో జవాబు అనేసి పోతావు కదా. ఈ ఇంటి మీద, ఈ కుటుంబం మీద నీకెంత ప్రేమ, నీకెంత బాధ్యత ఉన్నాయో తెలిసాక నాకు నవ్వు వస్తుంది. అనుకున్నావే, ఇదేమన్నా న్యాయంగా ఉందా? నీ పగ నా మీద, నీ కుటుంబం మీద కాదు కదా. మరి నన్నెందుకు పావుగా వాడుకుని డివైడ్ అండ్ రూల్ అన్న సిద్ధాంతాన్ని పాటించి ఇంటిని విభజించాలనుకున్నావు? ఇదే నా దక్షత, ఇదే నా బాధ్యత. నాకు నిజంగానే ఏమీ తెలీదు అంటే ఇలాంటివి ఏమీ తెలీదు. చూస్తుంటే బద్రి నాతో చెప్పిన దానికి మీ అమాయకమైన ముఖానికి అసలు సంబంధమే కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మీతో నేను ఈ విషయాలు మాట్లాడటం కరెక్ట్ కాదేమో, కానీ నా మనసులో ఉన్న మాట మా అక్క ఉండగా చెప్పలేక ఇందాక ఏవీ మాట్లాడలేకపోయాను. నేను కారణమో కాదో తెలీదు, కానీ బద్రీ జీవితంలోకి నేను రావడం వల్లే మీకిలా జరిగిందేమో అని గిల్టీ ఫీలింగ్ నాలో పోవడం లేదు. నా వల్లే మీరు ఈ నిర్ణయం తీసుకొని ఉంటే మీకిలాంటి దుస్థితి రావడానికి నేనే కారణమైతే ఈ సేవలతో ప్రాయశ్చిత్తం చేసుకున్న దాన్ని అవుతాను.
అదే బద్రి చెప్పింది నిజమైతే, మీ వల్ల అతను సుఖంగా లేడని తెలిస్తే, అప్పుడు నేను తీసుకునే నిర్ణయం స్ట్రాంగ్గానే ఉంటుంది. అంతా మీరు కోలుకోవడం మీదే ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడేం ఆలోచించకండి, ప్రశాంతంగా నిద్రపోండి. ఏంటిది? వదులు. నేను ప్రశాంతంగా నిద్రపోవాలి కదా. ముందు వదులు. వదులు. నాకు నిజంగా సుఖం లేదు, సంతోషం లేదు, మనశ్శాంతి లేదు. నువ్వు దూరంగా ఉంటే నేను ఎలా తట్టుకుంటాను చెప్పు? ఏంటిదంతా? ఆవిడ మీ భార్య. కానీ మాట్లాడలేదు. అయినా చూడగలుగుతుంది. కానీ ఆపలేదు. అన్యాయం. ఎంతైనా ఆవిడ నీ భార్య. ఆవిడ ముందలా ప్రవర్తించడం చాలా పెద్ద తప్పు. ఆవిడ మాట్లాడలేకపోయినా, ఆపలేకపోయినా మనసులో ఎంత కుమిలిపోతుందో నీకేం తెలుసు? నీకు మా ఆవిడ మనసులో ఏముందో తెలుసు, కానీ నా మనసులో నీ మీద ఎంత ప్రేముందో తెలీదు. నాకు సింధు విషయంలో పూర్తి క్లారిటీ వచ్చేదాకా నీతో క్లోజ్గా ఉండలేను. మర్యాదగా చెప్తున్నాను, దూరంగా ఉండు. చూసావా? చూడు, బాగా చూడు. మామూలుగా ఉన్నప్పుడు నాకు సుఖం లేదు, ఇప్పుడు కూడా నాకు సుఖం లేదు. నీ వల్ల నేనెంతో ప్రేమించిన అంజలి కూడా నన్ను నమ్మలేకపోతుంది. ఇంకా ఇంకా ఎన్ని రోజులు సాధిస్తావు? ఆగు. ఆవిడ పేషెంట్ అని మర్చిపోతున్నావా? ప్రశాంతంగా ఉండనివ్వు. వెళ్ళు. సింధు కోలుకుంటే తప్ప మన ముగ్గురి లైఫ్కి ఓ సొల్యూషన్ దొరకదు. వెళ్ళు, ప్లీజ్ వెళ్ళు. నిన్ను లొంగ తీసుకోవడానికి నాకు ఎన్నో రోజులు పట్టదంజలి. ఆల్రెడీ నిన్ను దెబ్బ కొట్టడానికి రంగం సిద్ధం చేశాను. ఈ ఇంట్లో నాకు జరిగిన అవమానానికి ఇంతకింత బదులు తీర్చుకుంటాను. ఎస్, ఆ దొరబాబే అన్నిటికీ కారణం. వాడు తిరిగి ఇంట్లో అడుగుపెట్టి నాకే సవాల్ విసిరి వెళ్ళాడు. అప్పటినుంచి ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వాడి వల్లే. ఇక నేను వాడిని క్షమించను. ఏంటి? ఏంటేంటి? నువ్వు భానుమతినా? అవును, భానుమతినే. అయితే ఏంటిప్పుడు? వణికిపోవాలా? భయపడిపోవాలా? లేని మర్యాద ఇచ్చుకోవాలా? ఏమైంది నీకు? నేనెవరో తెలిసి మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను. అయితే ఏంటిప్పుడు? నీకు అప్పచెప్పిన పని చేయకుండా పైగా ఎలా మాట్లాడుతున్నావు ఏంటి? దీని పర్యావసానం ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? దా, చంపేస్తావా? చంపేద్దుకొని రా. నువ్వేం వెపన్స్ తెచ్చుకొని అవసరం లేదు. ఏజీ గదిలో రెడీగా ఉన్నాయి. పాయిజన్ బాటిల్ ఉంది, ఉరితాడుంది, షార్ప్గా ఉండే కత్తి కూడా ఉంది. వచ్చి చంపేసుకుని వెళ్ళిపో. ఏమైంది నీకు? పిచ్చి పెట్టిందా? పిచ్చి పట్టేలాగే ఉంది. ఏం చేయాలి నేను? ఈ ఇంట్లో నేనేమైనా సుఖంగా ఉన్నాను అనుకున్నావా? ఏజీ హంతకుడని ప్రూవ్ చేయకపోతే వెళ్ళిపోవాలని టార్గెట్ పెట్టాడు. ఏజీ కోడలేమో
ఎందులో ఇరికించి బయటకు గింటేద్దామని చూస్తున్నారు. ఒక పక్క నా చెల్లి సమస్య, ఇంకొక పక్క నీ బ్లాక్మెయిల్. ఏం తట్టుకుంటా నేను? ఎలా తట్టుకుంటాను? చూడు, నువ్వు నన్నేం చేసినా సరే నాకు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ లాకర్ కొట్టేయడం కష్టం. దయచేసి కొద్ది రోజులు నన్ను వదిలే. ఏంటిది ఎంత ట్విస్ట్ ఇచ్చింది? మరి అంత చీప్ అయిపోయానా? లెక్కలేనట్టే మాట్లాడుతుందేంటి? నేను అప్పచెప్పిన పని కన్నా పర్సనల్ పనులు ముఖ్యపోయినట్టున్నాయి. చెప్తా. ఏంటింత పిచ్చి ఆవేశం వచ్చింది నాకు? వీడికి ఒళ్ళు మండి ఏదైనా చేస్తాడా? రే సీను, ఇట్రా. సార్ సార్ నేను ఒకటి చెప్తాను, చెప్పింది చెప్పినట్టు చేయాలి. అలాగే సార్. యాక్చువల్గా నేను కదా టెన్షన్ పడాలి. ఈ హిట్లర్ ఏంటి ఇలా తిరుగుతున్నాడు? నా డెడ్ లైన్ మీద నీ అడుగులేంటి మహాప్రభు? నేను మీరు పెట్టిన డెడ్ లైన్ గురించి ఆలోచిస్తున్నాను. అది నాకు తోకలా తిరుగుతూనే ఆలోచించాలా? సరే, పొజిషన్ చేంజ్. మీరు నా తోకలా తిరుగుతూ ఆలోచించండి, నేనేమీ అనుకోను. నీకు వేరే తోకెందుకు? పుట్టుకతోనే ఉంది కదా. ఏది? ఏయ్, ఏమైంది? పోయింది. ఏం పోయింది? తోక. ఏంటి? తోక పోయింది స్వామి, కొంచెం వెతికి పెట్టండి. నీకేమన్నా పిచ్చా? నాకెందుకు పిచ్చి? ఉన్నదే పోయింది అంటున్నాను. నాకు తోకుందని మీరే కదా చెప్పారు. యూ బేకారి, నిన్ను చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. మీ ఫేస్ లో నవ్వు పుట్టించడం అనేది మిమ్మల్ని పుట్టించిన భ్రమ వల్లే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. కాబట్టి రెండోదే బెటర్ అనుకుంటా. షట్ అప్. మరి మీరు నాకు తోకుందనలేదా? నేనేదేనా అంటే డీజే సౌండ్ తో అరుస్తారు గాని. ఏంటి? మీకు వినపడ్డదే అన్నాను, ఇంకేమన్నాను? నా మూడ్ బాలేదు. తెలుస్తోంది. నన్ను ఇరిటేట్ చేయకు, ఇమిటేట్ చేయకు. నేను టాలరేట్ చేయను. బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. గెట్ అవుట్. యు మీన్ ఎలిమినేట్? ఎస్. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? మీ లాకర్ మీకు దొరికింది కదా. అవును, ఈసారి ఎక్కడ దాచారు మీ లాకర్ని? ఎందుకు? నీకెందుకు? అసలు నా లాకర్ మీద నీ కన్ను పడిందేంటి? కన్నేమైనా పన్నా ఊడిపడ్డానికి? మాటి మాటికి దాని గురించే మాట్లాడుతున్నావు ఏంటి? మీకు తెలీదా? ఎవరైనా ఏదైనా అతి రహస్యంగా, అతి పదిలంగా, అతి భద్రంగా దాచిపెడుతుంటే ఎవరికైనా అందులో ఏముందో చూడాలనే కుతూహలం పెరుగుతుంది. నాకు అంతే అంతే. అందులో ఏదో రహస్యం దాగుంది. అందుకే అలా ఎవరికీ కనపడని చోట దాస్తున్నారు. అవును, ఒకటి దాస్తున్నాను. అవునా? ఏంటది?
నాకు చెప్పండి, నేనెవ్వరికి చెప్పను. అందులో నేను బతికుండడానికి కావలసిన రహస్యం దాగుంది. ఈ ఆన్సరే పెద్ద రహస్యంలా ఉంది. ఏంటో. వచ్చింది వచ్చింది. ఇట్నుంచిటే పోతుంది. భాను, అంజలి. ఏవండి కన్యాకుమారి గారు, ఏంటో ఇలా దయచేశారు?